నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడి పూజ భజన కార్యక్రమాలలో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త్ర సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజా మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలాధారుల శరణుఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానాల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలాధారులు పడిపూజ భజన కార్యక్రమాలలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుణ్ణి కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశవ్యాప్తంగా అయ్యప్ప మాలధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడుతో కలిసి ఆదివారం నాడు శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవిల్లి ఆదిత్యుణ్ణి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వచనాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. అరసవిల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ ఆ ఆదిత్యును తలుచుకున్నా విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోనూ జిల్లాలోనూ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, చేతకానితనం కారణంగా రాష్ట్రంలోని అనేక వ్యవస్థలు నాశనమయ్యాయని ఆయన విమర్శించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పర్యటించిన మంత్రి 1,47,00,000 అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ బాలికల పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మండల కేంద్రంలో 4 మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా నిర్మించిన సమాఖ్య సమావేశ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2019 తరువాత ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి పునరుద్ధరిస్తూ అన్ని వ్యవస్థలకు చక్కదిద్దుతూ ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సమాంతరంగా అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం నందిగాం మండలాన్ని పలాస డివిజన్లో కలిపిందని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు మళ్లీ టెక్కలి డివిజన్లో చేర్చడం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల అన్యాయీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, అక్రమంగా ఆక్రమించిన భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని, అర్హులైన వారికి ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతామని చెప్పారు. ప్యారలల్ వే ఒక 30 ఫీట్తో వేసుకుంటే ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కూడా రింగ్ రోడ్డుగా మొత్తం ఇక్కడ వెడల్పు కాదు, మినిమం 30 ఫీట్ ఉంటుంది. 30 ఫీట్ రోడ్ వేసి అది కూడా మనం డెవలప్ చేసుకుంటే 4 పక్కల కూడా మనకి రోడ్లు అయితే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. నేను మొన్ననే పేరెంట్స్ మీటింగ్కి గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళాను. మా ఆర్డీఓ గారు చెప్పాను, జిల్లాలో అదేవిధంగా మన నియోజకవర్గంలో
ఎక్కువ మంది ఆడపిల్లలను స్కూల్ ఏదో సెలెక్ట్ చేయండి అని చెప్పారు. 870 మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. ఆ స్కూల్కి వెళ్దామని చెప్పి వచ్చారు. మినిమం ఫెసిలిటీస్ లేవు. వంట వండుకోవడానికి షెడ్ లేదు, తినడానికి లేదు, టాయిలెట్స్ లేవు. 800 మంది పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు. ఆర్డీ వారికి అడిగిన ఆట స్థలం కావాలంటే ఏం చేయాలంటే పక్కనే ల్యాండ్ ఉందండి, పిచ్చి మొక్కలతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ది వర్స్ట్గా ఉంది, దాన్ని మనం డెవలప్ చేస్తే బాగుంటుందంటే జిల్లా పరిషత్ ఐసీఓల వాళ్ళు వచ్చి నాది అంటున్నారు. అది వాళ్ళది కాదు, వీళ్ళది కాదు, ఎండోమెంట్ది. అది ఆర్డీఓ గారికి చెప్పాం, డబ్బులు ఇచ్చాం. టోటల్గా మీరే చూస్తారు, 1-2 మాసాల్లో టోటల్గా చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి బ్రహ్మాండమైనటువంటి వాకింగ్ ట్రాక్ పెట్టి ఓపెన్ జిమ్ పెట్టి టెక్కల్లో ప్రతి పౌరుడు అక్కడే వచ్చి శ్రీకాకుళం జిల్లా పలాస తర్లాకోట పంచాయతీ పరిధి గట్టూరు సమీప పొలంలో శనివారం మధ్యాహ్నం వరి కుప్ప అగ్నికి ఆహుతి అయింది. పొత్రియ గ్రామానికి రైతు సవర సుంకయ్య సుమారు ఎకరా పొలంలో కోతల అనంతరం కుప్పగా వేశారు. శనివారం ఒక్కసారిగా మంటలను గమనించిన సమీప పొలాల్లో ఉన్న రైతులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. అప్పు చేసి పొలంలో వ్యవసాయ పెట్టుబడి పెట్టానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని సుంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 65 వసంతాలు పూర్తి చేసుకొని నేటితో 66వ ఏట అడుగు పెడుతున్న విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలు పాలకొండ పట్టణ వెంకటేష్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన హీరోకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందించాలని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన హీరో పేరున కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పాలకొండలోని అన్నా క్యాంటీన్ వద్ద మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. సుమారుగా 300 మందికి మధ్యాహ్నం రుచికరమైన భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ అభిమాని కోటపాటి నరసింహ మాట్లాడుతూ, విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక హీరో మా వెంకటేష్ బాబని, మూవీ మొగల్ రామానాయుడు వారసుడిగా తెరంగేటం చేసి ఎందరో అభిమానులను సంపాదించుకున్న దగ్గుపాటి వెంకటేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ విక్టరీ వెంకటేష్ అని, ప్రతి చిత్రంలోని ప్రతి పాత్రలోని విభిన్న క్యారెక్టర్లు చేసి అభిమానులు పెంచుకుంటూ పోతున్న వెంకటేష్ బాబు మరెన్నో జన్మదినాలు జరుపుకొని ఇండస్ట్రీ హిట్స్ కొట్టాలని భగవంతుణ్ణి కోరుతున్నామని తెలిపారు. ఈ జన్మదిన వేడుకల్లో నరసింహ, శంకర్, గణపతి, మన్మధరావు, భాసూరు విశ్వేశ్వరరావు, మండల గణేష్ నాయుడు, పల్లంటి సాయి, మొగిలి సంతోష్, పాల్గొన శ్రీనివాసరావు, సూరి, రాంబాబు, ప్రవీణ్, శివకుమార్, ఇతర వెంకటేష్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పాలకొండ అన్నా క్యాంటీన్లో పేదలకి అన్నదానం టోకెన్లు వెంకటేశ్వర అభిమానులందరికీ కలిసి ఫ్రీగా పంచుతున్నాము. ఇలాంటి పుట్టినరోజు వెంకటేశ్వర ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ దేవుడు మనసారా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఎన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తారు? వెంకటేశ్వర 65వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పాలకొండ అన్నా క్యాంటీన్లో పేదలకు టోకెన్లు ఫ్రీగా ఉచితంగా వెంకటేశ్వర పాలకొండ అందరికి కలిసి పంచుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఈ కార్యక్రమాలు? ఇది రమారాన్ని ఈ పరంపర గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది. ఈసారి అన్నా క్యాంటీన్ ద్వారా ఈ ప్రోగ్రాం జరపడుతుంది. మా వెంకటేశ్వర బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే పేద ప్రజలకు అన్నదాన అవకాశం కలిగించేందుకు ప్రతి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్ష వేడుకలు ముందుకు ఇలాగే ఎల్లవేళ కొనసాగించాలని తెలియజేస్తున్నాను. అట్టడుగు వర్గాల వారికి అన్ని విధాలుగా ఆదుకొని బంగారు కుటుంబాలుగా తయారు చేసేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శ్రీకాకుళం శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. పీపుల్స్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా అట్టడుగు వర్గాల వారికి వైద్యపరంగా, విద్యపరంగా, ఆర్థిక స్థితిగతుల పరంగా అన్ని విధాలా ఆదుకొని వృద్ధి చెందే విధంగా కృషి చేసేందుకు ఐఎంఏ శ్రీకాకుళం వారు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కాకివీధి యూపీహెచ్సిలో నిర్వహించిన P4 కార్యక్రమం ద్వారా సామాన్యులకు అత్యుత్తమమైన వైద్యులచే వైద్య సేవలు అందించారు. 1200 మందిని బంగారు కుటుంబాలుగా తయారు చేయడం లక్ష్యం
లక్ష్యంగా ఐఎంఏ సంకల్పించిందని, అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047 ద్వారా సామాన్య ప్రజలు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధంగా తయారు చేయడానికి సంకల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, భవిష్యత్తులో మరింత మంది అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి DCHS కళ్యాణ్ బాబు, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ గొండు గంగాధర్, డాక్టర్ సనపల నరసింహమూర్తి, డాక్టర్ గుప్తా, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందు ఈ పేదరిక నిర్మూలన జరగాలి. పేదరిక నిర్మూలన జరగాలంటే అది విద్య, ఆరోగ్యం అన్ని రకాలుగా మనం అన్ని రకాలటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయితేనే కానీ మనం బిలో పవర్టీ నుండి బయటకు రాలేం. వీటన్నిటికి ముఖ్య కారణం ఆరోగ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున హెల్త్కి, ఎడ్యుకేషన్కి ఈ ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఐఎంఏ వాళ్ళు కూడా, శ్రీకాకుళం ఐఎంఏ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ P4 నిర్మూలనలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ హెల్త్ కాన్సెప్ట్ని తీసుకొని వారు ఈ ట్రీట్మెంట్స్ మొదలు పెట్టడం జరిగింది. దీని ద్వారా ఎన్నో కుటుంబాలకి మనం మార్గదర్శనం చేయొచ్చు హెల్త్ పరంగా, అలాగే ఎడ్యుకేషన్ పరంగా స్టేజ్ బై ఫేజ్డ్ మేనర్గా మనం తీసుకుంటూ వెళ్తే 2047 కల్లా ప్రతి ఒక్క పేదవారికి మంచి వైద్యం, అలాగే విద్య, అలాగే ఉద్యోగం, అన్ని ఇంకా మంచి లైఫ్ స్టైల్, ఇవన్నీ విషయాల్లో కూడా మనం తీర్చిదిద్దగలం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే ఆయన డాక్యుమెంట్ రిలీజ్ చేశారో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్, దానికి తగ్గట్టుగా ఇప్పటి నుండే ఇవన్నీ దాంట్లో భాగంగానే ఇది కూడా అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఇది ఇంకా మరింత ముందుకు వెళ్ళి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వారందరూ కూడా ముందుకు వెళ్ళడానికి శ్రీకాకుళం వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వకంగా అభినందనలు. కూచిపూడి అందెల రవలులు, భావములొలికే భరతనాట్య భంగిమలు, కమనీయ కథక్ హోయలు, సోయగాల మోహిని అట్టం, ఒడిస్సీ నృత్య వయ్యారాలు ఆహుతులను కనువిందు చేశాయి. శ్రీకాకుళం నగరానికి చెందిన శివశ్రీ నృత్య కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, నాట్య గురువు రఘుపాత్రుని శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం బాపూజీ కళామందిర్లో జాతీయ స్థాయి సప్తమి నాట్య మహోత్సవం ఆద్యంతం అలరించింది. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుడు సురేంద్రనాథ్ సూర్యాష్టకం ప్రదర్శన, ఒడిస్సీ నృత్యకారిణి ప్రీతిప్రియ బెహరా మధురాష్టకం, మోహిని అట్టం కళాకారిణి బిజనా సురేంద్రనాథ్ నారాయణీయం, భరతనాట్య కళాకారిణి హరిప్రియ ప్రణేష్ దేవిస్తుతి, కథక్ కళాకారుడు సౌరన్ రాయ్ కథక్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను పిల్లల తల్లిదండ్రులు చిన్న వయసు నుండే కళలను అలవర్చుకునేలా తీర్చిదిద్దాలని కోరారు. ఒక్కొక్క కళకు ఒక్కొక్క రకమైన ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్కు చెందిన నట్టువాంగం మృదంగం కళాకారుడు NC రఘునందన్ను ప్రగడ జానకి రమణ జ్ఞాపకార్థం జీవన సాఫల్య పురస్కారం 50,000 నగదుతో సత్కరించారు. 5 కళాకారులకు శివశ్రీ నాట్య పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్, రెడ్ క్రాస్ చైర్మన్ P జగన్మోహన్ రావు, గీతాంజలి స్కూల్ వ్యవస్థాపకులు ఉమాదేవి, పద్మావతి, కిమ్మి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశా నుండి ముంబాయికి గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనంతో పాటు 24 కిలోల 700 గ్రాముల గంజాయిని సోంపేట రైల్వే స్టేషన్ పరిధిలోని కంచిలిలో SI P పారినాయుడు తన సిబ్బంది పట్టుకున్నట్లు సోంపేట CI B మంగరాజు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా మోహన గ్రామం సమీపంలోని ఉదయగిరి గ్రామానికి చెందిన R రాజు అనే వ్యక్తి వద్ద, అదే జిల్లాలోని పసగుడి గ్రామానికి చెందిన మిలన్ మిచన్ బిరా అనే వ్యక్తి 24 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అనంతరం శుక్రవారం 2 బ్యాగుల్లో 24 ప్యాకెట్లు సర్ది ముంబాయికి చెందిన శంకర్కి కోనార్క్ ట్రైన్లో వెళ్లి ఇవ్వటానికి తన ద్విచక్ర వాహనంపై వరుసకు పిన్ని అయిన దీపాలిమా అనే మహిళతో కలిసి కంచిలి రైల్వే స్టేషన్కు బయలుదేరాడు. అయితే అదే సమయంలో కంచిలి పోలీస్ స్టేషన్ SI P పారినాయుడు తన సిబ్బందితో సోంపేట
కాజీపేట రైల్వే స్టేషన్ జంక్షన్లో వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని వీరిద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయి ముఠాని పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అభినందించినట్లు సిఐ మంగరాజు తెలిపారు. ఒక వ్యక్తి పేరు మిలాన్ బెరా సన్ ఆఫ్ మైకిల్ బెరా. ఈయన ఒడిశా రాష్ట్రానికి చెందిన గజపతి జిల్లాలో బాటసిందబా పంచాయతీ పన్నగుడి విలేజ్ చెందిన వ్యక్తి. అదేవిధంగా దీపా లిమా వైభవ్ బిడేసి లిమా, ఈమె ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో ఆరవదగిరి బ్లాక్ చెందిన ఆవిడ. ఈ ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ ఓడి 20C 7304 అనే మోటార్ సైకిల్ మీద 24.700 కేజీల గంజాయిని 2 బ్యాగుల్లో పెట్టుకొని ముంబై వెళ్ళడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా ముంబై వెళ్ళి ముంబైలోని శంకర్ అనే వ్యక్తికి అప్పగించడానికి వెళ్తుండగా కంచిలి ఎస్ఐ గారు వారిని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 24.700 కేజీల గంజాయిని, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం మొబైల్ ఫోన్లను, ఒక మోటార్ సైకిల్, వాళ్ళు గంజాయి రవాణాకు వాడిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయిని ఈ ఇద్దరు ముద్దాయిలు ఆరువదగిరికి చెందిన రాజు అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి ముంబైలో ఉన్న శంకర్ అనే ముద్దాయికి ఇవ్వడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా ముంబైకి వెళ్ళడానికి వస్తుండగా కంచిలి ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. వీరిద్దరిని నిన్న రాత్రి 21 గంటలకు, అంటే 9 గంటలకు, నిన్న రాత్రి 9 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీరిద్దరిని రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము, జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు. మహాత్ముడే మెచ్చిన పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ GI 1049 ట్యాగ్ ఇస్తూ కేంద్ర నిర్ణయం వెలువరించడం అన్నది తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇందుకు సంబంధించి పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి ఎంతగానో ఉండడం ఆనందంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా ఈ విషయమై రామ్మోహన్ నాయుడు విశేష కృషి చేస్తున్నారని, కేంద్రం సానుకూలంగా స్పందించి పొందూరు ఖద్దరుకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు దక్కేలా నిర్ణయం వెలువరించడం కూటమి ప్రభుత్వం విజయంగా అభివర్ణించారు. GI ట్యాగ్తో నకిలీలు నివారించవచ్చని, అలాగే నేతన్నల వస్త్రాల ఎగుమతులు ఇకపై సులభ సాధ్యమని అభిప్రాయపడ్డారు. జిల్లాలో ఉన్న పొందూరు ఖాదీకి స్వాతంత్ర్యం పూర్వం ముందు కూడా ఎంతో గుర్తింపు ఉందని, అటువంటి విస్తృత స్థాయిలో గుర్తింపు ఖాదీకి భౌగోళిక గుర్తింపు రావడం శుభ పరిమాణమని అన్నారు. GI ట్యాగ్ ద్వారా ఉపాధి అవకాశాల పెరుగుదలకు, ఖాదీ వస్త్రాల బ్రాండింగ్కు మరిన్ని అవకాశాలు దక్కుతాయని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో నేతన్నలకు సుదీర్ఘ కాలంగా GI ట్యాగ్ విషయమై ఉన్న కల సాకారం కావడం ఓ గొప్ప మలుపు అని చెప్పారు. ఇందుకు ఎంతో సహకరించిన గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక ఉత్పత్తులకు దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ విపణిలో కూడా బ్రాండింగ్ కల్పించడంతో ఇకపై పొందూరు ఖాదీకి విస్తృత స్థాయి గుర్తింపు, తద్వారా నేతన్నలకు గౌరవం దక్కుతాయని తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఆదేశాలతో అరసవిల్లిలో అసిరితల్లి అమ్మవారి పండుగల కొరకు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని బీసీసెల్ అధ్యక్షులు, అరసవిల్లి వార్డ్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం శ్రమిస్తున్న కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు సహకారంతో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ త్రిమూర్తుల కలయికలో ఈ అరసవిల్లి అభివృద్ధికే నిరంతరం శ్రమిస్తున్న మా నేతలకు అరసవిల్లి, కాజీపేట, ఆదిత్యనగర్ ప్రజలు, తెలుగుదేశం నాయకుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ స్టేజ్ నిర్మాణం బాధ్యతలు ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావులకు గొండు శంకర్ బాధ్యతల్ని అప్పగించారు. వారి సూచనల మేరకు త్వరగా పూర్తి చేసి అమ్మవారు పండుగల కల్లా నిర్మాణాన్ని పూర్తి చేసి అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. అరసవిల్లి అభివృద్ధి మా ప్రధాన తక్షణ కర్తవ్యమని, అరసవిల్లి అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్యులతో పాటు రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మన కోవుల విషయాలను చూస్తూ ఉన్నాము. ఈ దేవస్థానంలో చలువు పద్ధతులు ఏర్పాటు చేసి యాత్రలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి
సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఇక్కడ చర్యలు చేపట్టడం జరిగింది. అందుకని గతంలో ఎటువంటి ఇబ్బందులు పడక ఈ రోజు అంతా హ్యాపీగా వెళ్తున్నారు. అన్నప్రసాదం చూస్తే తిరుపతి మాదిరిగే కూర్చునే విధంగా భోజనం చేసే విధంగా శంకర్ గారు ఆ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నిరంతరం గుండు శంకర్ గారు పర్యవేక్షిస్తున్నారు ఈ అరసవిల్లిని. అరసవిల్లి అన్ని విధాలు అభివృద్ధి చేద్దాం, అరసవిల్లి ఏ మూలలో చిన్న ఏళ్ళు నాటి పనులు జరగక ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్ని పనులు కూడా పూర్తి స్థాయిలో చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. సుమారు 2 కోట్లన్నర వరకు అరసవిల్లి అభివృద్ధి బాటలో పట్టడానికి అన్ని వీధులు రోడ్లు కానివ్వండి, అలాగే స్ట్రీట్ లైట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి బాటలో చేయడానికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. దానికి కూడాను మా కేంద్ర మంత్రి వర్యులైన రామ్మోహన్ నాయుడు గారి సహకారం, అలాగే మా రాష్ట్ర మంత్రి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు గారి సహకారం, అందుతో పాటు మన గుండశంకర నిరంతరం కృషి, ఈ ముగ్గురు త్రిమూర్తులైన నాయకులు మా శ్రీకాకుళం నియోజకవర్గం దొరికినందుకు, ఈ అరసవిల్లిని అభివృద్ధి పరచడానికి స్వయంకృతంగా వాళ్ళు కృషి చేస్తున్నందుకు వారందరికీ మా హృదయపూర్వక తరపున కృతజ్ఞతలు చేస్తున్నాం. అరసవిల్లి తరపున కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈ స్టేజీ నిర్మాణం జరుగుతుంది. శరవేగంగా పనులు పూర్తి చేసి ఇది మన అమ్మవారి పండుగ కల్లా అందజేయడానికి, అమ్మవారి పండుగ 1-2 నెలల ముందే అందజేద్దాం కృషి చేస్తున్నాం. అందుకు దానికి అందరూ అరసవిల్లి ప్రజలు సహకారం అవసరమని తెలియజేస్తూ ఉన్నాము. ఇంత చక్కనైన అవకాశం మీరు అందరూ ఇచ్చారు కాబట్టి దీన్ని అభివృద్ధి చేద్దాం. ఈ అరసవిల్లికి ప్రతి ఒక్కరు అట్లా దేవస్థానం కమిటీ, అరసవిల్లి అమ్మవారి కమిటీ సభ్యులు కానివ్వండి, అలాగే యువత కానివ్వండి, గ్రామస్తులు కూడా నిరంతరం శ్రమిస్తున్న వారందరి కృషిని ఇది తెలియజేస్తున్నాం. ఇటు తెలుగుదేశం నాయకుల కృషిని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎస్ శంకర్ ఫిలిం ఆధ్వర్యంలో రూపొందుతున్న విజయ తిలకం సినిమా ఉత్తరాంధ్ర నుదుటున తిలకం దిద్దుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న ఎస్ఎస్ క్రిస్టల్ ప్యాలెస్ లో తిలకం సినిమా టైటిల్ ను సినిమా దర్శకుడు శకలక శంకర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా నుండి కళారంగంలో రాణించి బుల్లితెరలో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను శకలక శంకర్ సంపాదించుకున్నారని చెప్పారు. ప్రస్తుతం డైరెక్షన్ వైపు తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శకలక శంకర్ గొప్ప సందేశాత్మక చిత్రాలు నిర్మించి జిల్లా కీర్తిని మరింతగా ఇనుమడింపజేయాలని చెప్పారు. చిత్ర నిర్మాణానికి తనతో పాటు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే చెప్పారు. దర్శకుడు శకలక శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అంటే తనకు ఎనలేని మక్కువ అని అన్నారు. అందుకే ఉత్తరాంధ్ర నేపథ్యంలో తిలకం చిత్రం నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు తనకు హీరోగా సహనటుడిగా ఎంతో సహకరించిన ప్రేక్షకులు తిలకం సినిమాను కూడా ఆదరించి తనను ప్రోత్సహించాలని కోరారు. ఈ సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరిది ఈ చిత్రమని, చిత్రంలోని నటులు, సాంకేతిక సిబ్బందికి కూడా ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నానని ఆయన చెప్పారు. సినీ రంగం పైన, కళాకారుల పైన తనకు ఎంతటి గౌరవం ఉందో ఎమ్మెల్యే మాటల్లో అర్థమైందని చెప్పారు. జిల్లాపై ఉన్న మక్కువతో ఈ చిత్రంలో జిల్లాలోని నటులకు, కళాకారులకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం మంచి ఎమోషన్తో నిర్మిస్తున్నట్లు చెప్పారు. చిత్ర నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు పాండ్రంకి శంకర్, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావు, డాక్టర్ పీజే నాయుడు, టైక్వాండో శ్రీను, టీడీపీ నాయకులు పిఎంజే బాబు, మైలపిల్లి నరసింహమూర్తి, నాగేంద్ర యాదవ్, కరగాన భాస్కర్ రావు, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు ఎచ్చర్ల నియోజకవర్గం నుండి శకలక శంకర్ గారని ఆయన స్వయం కృషితో ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో టీవీ షోస్ నుండి వెండి తెర వరకు వెళ్ళి ఇప్పుడు ప్రముఖ నటుడిగా పేరు తెచ్చి మన ఉత్తరాంధ్రకే ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి శకలక శంకర్ గారు ఈరోజు ఆయన స్వీయ దర్శకత్వంలో తిలకం అనే పేరు, ఎస్ఎస్ శంకర్ ఫిలిమ్స్ అనే పేరుతో, ఎస్ శంకర్ ఫిలిమ్స్ అనే పేరుతో ఆయన స్వీయ దర్శకత్వంలో తిలకం అనే ఒక సినిమాని ఇక్కడ ఆయన సొంతంగా తీయడానికి ఈరోజు ప్రారంభం జరిగింది. అది కూడా ఈ ఉత్తరాంధ్రలోనే ఈ మొత్తం షూటింగ్ చేపట్టి ఇక్కడ ఉన్న నటీనటులకు ప్రాధాన్యత ఇచ్చి ఈ సినిమాని ఒక మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా తీసుకురావడానికి కోసం ఆయన కృషి, ఆయన ఉద్దేశం, మెయిన్ ఉద్దేశంగా ఈరోజు స్టార్ట్ అయింది ఈ సినిమా.
సో చాలా సంతోషం. ఎందుకంటే ఆయన సొంత శక్తితో ఈరోజు ఇంత పెద్ద నటుడయ్యి దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు అందరి మనసు దోచుకున్నాడు, అందరి అభిమానం చూరగొన్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్ళీ నా సొంత ఊరే నాకు బలం అనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే మళ్ళీ ఆయన పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లాంటి సిటీలు ఉంటుండగా కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చి నా సొంత ప్లేస్లోనే నా యొక్క టాలెంట్ని నా తాలూకా దీన్ని ఇక్కడ ఉపయోగించి 10 మందికి నేను ఇక్కడ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ సినిమా ఇక్కడ ఆయన స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం. ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ భావితరాలకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలనే సదుద్దేశ్యంతో ఇంధన పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజు నుండి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభమయ్యాయని శ్రీకాకుళం జిల్లా విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ పైడి యోగేశ్వరరావు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పంచుకోవటానికి ఇట్లాంటి పోటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 4000 ఇళ్లపై పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద సోలార్ విద్యుత్ పలకలు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుండి 24వ తేదీ వరకు జాతీయ పొదుపు వారోత్సవాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంతా కూడా ఈ బొగ్గు ఆధారితం మీద మ్యాక్సిమం 60%, 70% జనరేషన్ అవుతుంది. మరి ఈ 70% జనరేషన్ అవుతున్నప్పుడు ఎంత పొల్యూషను, ఎంత కాలుష్యం అనేది మనం ఆలోచిస్తే భావితరాల వాళ్ళకి ఇంకా మనం బయట కూడా నడవలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. అంటే సోలార్, విండ్, హైడల్ ఈ సోర్సెస్ని ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ సోలార్ ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీఎం సూర్యఘర్ యోజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మనకి సాంప్రదాయిక ఇంధన వనరులుగా స్వచ్ఛమైన విద్యుత్ మనకి అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఎక్కువ మంది పర్చేజ్ చేసి దాన్ని కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ప్రభుత్వం కిలోవాట్కి 30,000 రూపాయలు, 2 కిలోవాట్లు అయితే 60 రూపాయలు, 3 కిలోవాట్ల పైన గరిష్టంగా 78,000 రూపాయలు సబ్సిడీ అందిస్తుంది. కాబట్టి ఒక్కసారి పెట్టుబడి పెట్టుకుంటే 25 సంవత్సరాల పాటు మీరు విద్యుత్తును కనీసం ఒక 2 ఏసీలు పెట్టుకున్నా కూడా మీరు ఎటువంటి విద్యుత్తును మీరు డబ్బులు చెల్లించిన అవసరం లేదు. ఫ్రీగా సూర్యకాంతి నుంచి వచ్చే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని భావితరాలకు మంచి విద్యుత్తును, స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన ఎన్విరాన్మెంట్ని అందిస్తారని ప్రతి ఒక్కరు కూడా ఈ సంకల్పాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాము. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.